హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. మనం ఏపీ డిఎస్సి 2025లో భాగంగా టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి షిఫ్ట్ 1 పేపర్ సొల్యూషన్ చేస్తున్నాం. ఆల్రెడీ 40 క్వశ్చన్స్ సాల్వ్ చేసామండి. సో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ట్రిక్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఫస్ట్ కొంచెం చూద్దామండి. Ram ate 3/7 part of a cake while his brother Ravi ate 1/4 of the remaining part of the cake అన్నాడు. అంటే సో రాము ఏమన్నాడండి, 3/7 పార్ట్ కేక్ని తిన్నాడు. అంటే ఇప్పుడు మొత్తం కేక్ ఎన్ని పార్ట్స్ అండి? 7 పార్ట్స్. సో 7 పార్ట్స్లో ఆల్రెడీ ఎన్ని పార్ట్స్ తినేసాడండి? 3 పార్ట్స్ తినేసాడు. ఎప్పుడైతే 3 పార్ట్స్ తినేసాడో ఇంకా రిమైనింగ్ కేక్ ఎంత అవుతుందండి? 4/7. క్లియర్? ఇప్పుడు ఈ 4/7 పార్ట్లోని ఏమన్నాడండి, 1/4 ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కేక్ ఈటెన్ బై రవి. సో ఇది రామ్ ఆల్రెడీ ఫినిష్ చేశాడు. రవి గురించి ఏమంటున్నాడండి, ఈ మిగిలిన కేక్లో 1/4 పార్ట్ తినేసాడు. ఎప్పుడైతే 1/4 పార్ట్ తినేసాడో ఇంకా క్వశ్చన్ ఏమంటున్నాడు, దెన్ ఎంత కేక్ మిగిలింది, దెన్ ద పార్ట్ ఆఫ్ ద కేక్ లెఫ్ట్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో 1/4 పార్ట్ తిన్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రవి విషయానికి వచ్చేసరికి మొత్తం పార్ట్స్ 4 పార్ట్స్ అనుకుంటే అందులో 1 పార్ట్ కంప్లీట్ చేసాడు. ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 3/4 పార్ట్ ఉంది. అంటే ఇంకా మిగిలిన కేక్ అంటే రిమైనింగ్ కేక్ మనకు కావాలంటే ఏం చేయాలండి? సో రాము తినగా మిగిలింది ఎంతండి? 4/7. రవి తినగా మిగిలిందా ఏంటండి? 4/7లో 3/4. సో 4కి క్యాన్సిల్ అయితే ఎంత అవుతుందండి? 3/7 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇదే క్వశ్చన్ కావాలంటే మనం మరో ట్రిక్కీగా కూడా చేసుకోవచ్చండి. దీనికి చేయడానికి ముందు మనం టోటల్ కేక్ని ఎంతో కొంత పార్ట్స్గా మనం ఇమేజ్ చేసుకోవాలి. సో ఎలా ఇమేజ్ చేసుకుంటాం? ఇక్కడ డినామినేటర్ ఎంత ఉందండి? నాకు 7. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉందండి? 4. సో 4 and 7కి మీరు ఎల్సిఎం ఫైండ్ చేయండి. క్లియర్? సో ఈ ఎల్సిఎం మనకి ఎంత అవుతుందండి? 28. అంటే నాకు టోటల్ కేక్ ఎంత అనుకున్నాను? 28 పార్ట్స్ అనుకున్నాను. ఇందులో రాము ఎంత తిన్నాడు? 3/7 పార్ట్ తిన్నాడు. 1/7 అంటే ఎంతండి? సో 7 28లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 4s 12. క్లియర్? అంటే 28 భాగాల్లో 12 భాగాలు తిన్నాడు. ఇంకా 12 భాగాలు తింటే ఇంకా రిమైనింగ్ ఎన్ని భాగాలు ఉన్నట్టండి? 16 భాగాలు ఉన్నట్టు. ఈ 16 భాగాల్లో రవి ఎంత తిన్నాడండి? 1/4 అన్నాడు. కాబట్టి వాట్ ఇస్ ద 1/4 ఆఫ్ 16 అంటే 4. ఇంకా రిమైనింగ్ మనకి ఎంత అవుతుందండి? 12 పార్ట్స్. ఇప్పుడు క్వశ్చన్లో అడుగుతాడు మిగిలిన కేక్ ఎంత, రిమైనింగ్ కేక్ ఎంత అండి? 12 పార్ట్ అడిగాడు కాబట్టి మొత్తం కేకులు ఎంత అండి? 28. సో 4 3 4 7. సో 3/7 ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. సో ఆ విధంగా మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఈ విధంగా ఎల్సిఎం మెథడ్ మనం అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి స్క్వేర్ రూట్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ జనరలైజ్గా మనం ఇచ్చిన వాల్యూ మనకి ఏమన్నాడు? 4096 అంటే 40.96. దీని యొక్క స్క్వేర్ రూట్ మనం ఫైండ్ చేయాలంటే ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలంటే ఇచ్చిన సంఖ్యలో ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత సపరేట్ చేయాలి. కాబట్టి సపరేట్ చేశాను. క్లియర్? సో ఎప్పుడైతే ఇక్కడ 6 ఉందో ఖచ్చితంగా మనకు వచ్చే స్క్వేర్ రూట్ యొక్క వాల్యూలో మనకి ఏముంటుంది? అయితే 4 అయినా ఉంటుంది లేదా 6 అయినా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మనం ఈ నెంబర్ గురించి మనం మాట్లాడాలి. 40 స్క్వేర్ అనేది ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది, దానికన్నా తక్కువ ఉన్నదాన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూద్దాం. 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. సో 6 స్క్వేర్ అదేవిధంగా 7 స్క్వేర్కి ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఎప్పుడు 40 కన్నా తక్కువ ఉన్నదాన్ని తీసుకోవాలి కాబట్టి నేను 6 స్క్వేర్ తీసుకుంటున్నాను. కాబట్టి 64 66. క్లియర్? ఇప్పుడు 64 66 అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం? సింపుల్ అండి. ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో 6ని ఎప్పుడు దాని తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయండి. 6 7s 42. క్లియర్? ఈ 42తో కంపేర్ చేసినప్పుడు 40 అనేది చిన్న సంఖ్య కాబట్టి మన ఆన్సరు చిన్న వాల్యూ అవుతుంది. కాబట్టి నా ఆన్సర్ అవుతుందండి 64 అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైతే 2 సంఖ్యల తర్వాత డెసిమల్ ఉందో సో మనకు వచ్చే ఆన్సర్లో ఏమవుతుందండి? స్క్వేర్ రూట్ తర్వాత ఒక సంఖ్య తర్వాత డెసిమల్గా మారుతుంది. కాబట్టి ఇది వాల్యూ అవుతుందండి 6.4 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.1764. సేమ్ 2 సంఖ్య తర్వాత సపరేట్ చేసుకోండి. ఆ తర్వాత
ఎప్పుడైతే యూనిట్ ప్లేస్లో 4 ఉందో మనకు వచ్చే స్క్వేర్ రూట్లు ఏ రాయొచ్చండి 2 అయినా రావచ్చు లేదా 8 అయినా రావచ్చు. నెక్స్ట్ ఈ 17 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి దగ్గరగా ఉంది అంటే 4 స్క్వేర్ 16 క్లియర్. కాబట్టి ఇది 42 లేదా 48. నెక్స్ట్ ఏం చేయమన్నాను 4 తర్వాత నెంబర్ 5 కాబట్టి 4 5లు 20, 20తో పోలిస్తే 17 చిన్నది కాబట్టి మన ఆన్సర్ చిన్న సంఖ్య అవుతుంది. కానీ ఇది 4 సంఖ్యలతో డెసిమల్ ఉంది కాబట్టి బయటకు వచ్చాక 2 సంఖ్యలతో డెసిమల్ అవుతుంది కాబట్టి ఇది 0.42 అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ వన్ చివరిగా మనకి ఇచ్చింది ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ 331.36. సేమ్ ఇక్కడ కూడా మనం 2 సంఖ్యతో సపరేట్ చేస్తే సో 6 ఉంది కాబట్టి సేమ్ ఇందాలాగే 4 అయినా రావచ్చు 6 అయినా రావచ్చు. 31 అనేది ఏ స్క్వేర్స్కి దగ్గరగా ఉందో మనం చూస్తే 5 స్క్వేర్ 25 కాబట్టి 5 స్క్వేర్ క్లియర్. కానీ ఆన్సర్ 54 56 ఇలా డిసైడ్ చేస్తాం. సో 5 తర్వాత నెంబర్ 6 5 6లు 30, 30తో కంపేర్ చేస్తే 31 పెద్దది కాబట్టి పెద్ద సంఖ్య మన ఆన్సరు. ఇక్కడ 2 సంఖ్యల తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందండి 1 సంఖ్య తర్వాత వస్తుంది కాబట్టి 5.6 క్లియర్. ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది ఏమవుతుందండి ఇది 6.4 ప్లస్ 0.42 మైనస్ 5.6. సో ఫైనల్గా ఇది మనకి 6.82 మైనస్ 5.6. 6 అన్నా దీనికి ఇంకో 0 పెట్టినా పెట్టుకోవచ్చు. సో సబ్ట్రాక్ట్ చేస్తే 2లోంచి 2 1.22. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సర్డ్స్కి సంబంధించి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఇచ్చాడు, దాన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి 5 ప్లస్ √6 బై ఇక్కడ 3/3/2 అంటే దీని ఏ రాయొచ్చు నేను 3³ హోల్ పవర్ 1/2 ఎందుకంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా అప్లై. సో 3³ అంటే నాకు ఏమవుతుందండి 27 క్లియర్. అంటే 27√2 లేదా ఇంకా దీన్ని రాస్తే నేను రాయొచ్చు 3² × 3 రాస్తే ఇక్కడ హోల్ స్క్వేర్లో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే దీనికి ఉంటుంది కాబట్టి నాకు ఫైనల్గా దీని ఏ రాయొచ్చు సింప్లిఫికేషన్లో 3√3గా రాయొచ్చు క్లియర్. అదేవిధంగా మైనస్ దీన్ని కూడా రాస్తే 2√2గా రాయొచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా సాధారణంగా సర్డ్స్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామండి ఎప్పుడైనా సరే ఇప్పుడు √a ప్లస్ √b ఇచ్చారనుకోండి దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది సేమ్ నెంబర్ని మనం యాస్టీజ్గా రాస్తాం మధ్యలో మైనస్ పెడతాం. ఒకవేళ ఇది ఇస్తే సేమ్ నెంబర్ని యాస్టీజ్గా రాస్తాం మధ్యలో ప్లస్ పెడతాం క్లియర్. సో మ్యాక్సిమం మనం డినామినేటర్కే రేషనలైజేషన్ చేసుకుంటే మన సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి నేను డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తున్నాను. సో రేషనలైజేషన్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానండి ఇక్కడ ఉన్నటువంటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్కి రాసుకుంటున్నాను. అంటే ఇది ఏమవుతుంది 3√3 ప్లస్ 2√2 అదేవిధంగా 3√3 ప్లస్ 2√2 క్లియర్. ఇప్పుడు దీన్ని మనం మల్టిపుల్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం 5 × √3 అంటే 5 3 15√3 ప్లస్ 10√2 అదేవిధంగా దీన్ని మల్టిపుల్ చేస్తే 3√18 అదేవిధంగా 2√12 బై a ప్లస్ b × a మైనస్ b అంటే a² మైనస్ b² కాబట్టి దాని ప్రకారం 3√3 హోల్ స్క్వేర్ మైనస్ 2√2 హోల్ స్క్వేర్ ఓకే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి నెంబర్లో ఇంకా సింప్లిఫికేషన్ ఏదైనా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడండి 18 అంటే నేను ఏం రాయొచ్చు 9 × 2గా రాయొచ్చు. అంటే ఒక 3 బయటకు వచ్చింది అనుకోండి ఈ 3√3 కాస్త నాకు ఫైనల్గా ఏమవుతుందండి 9√2 అవుతుంది క్లియర్. 3 బయటకు వస్తే 3 3 9. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా 12 ఏ రాయొచ్చు నేను 4 × 3గా రాయొచ్చు. ఇందులోంచి ఒక 2 బయటకు వస్తే ఇదేమవుతుందండి 4√3 అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ √3కి సంబంధించి ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటిలో యాడ్ చేస్తే ఇక్కడ 15√3 ఉంది అదేవిధంగా ఇక్కడ నాకు 4√3 ఉంది. సో రెండింటిని నేను యాడ్ చేస్తే నాకు ఏమవుతుందండి 19√3 క్లియర్. సేమ్ అదేవిధంగా నాకు √2కి సంబంధించినటువంటి వాల్యూస్ ఏమున్నాయండి ఇక్కడ 10√2 ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా నాకు 9√2 ఉంది. సో ఈ రెండింటిని నేను యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏమవుతుందండి 19√2 బై ఇక్కడ 3√3 హోల్ స్క్వేర్ అంటే 3 3 9 9 3 27 మైనస్ 2 4 4 8. సో ఓవరాల్గా నాకు 19 కామన్ వస్తే √3 ప్లస్ √2 బై
27 - 8 అంటే 19. సో ఈ రెండు వాల్యూ క్యాన్సిల్ అయితే చూడండి సింప్లిఫికేషన్లో మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి √3 + 2√2. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ √3 + 2√3 అయిందో 1/x వాల్యూ మనకి ఏమవుతుందండి √3 - √2 అవుతుంది. సో మనకి ఎక్స్ తెలిసింది, 1/x తెలిసింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు √2 క్యాన్సిల్ అయిపోతే నాకు ఏమవుతుంది 2√2 మిగులుతుంది. సో ఇప్పుడు దీని హోల్ స్క్వేర్ అంటే దీని కూడా హోల్ స్క్వేర్ కదా. సో 2 × 4 4 × 3 12. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ బీ ఇన్ ద రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 1/7. అంటే 1/7ని మనం డెసిమల్ ఎక్స్పాన్షన్లో రాస్తే వచ్చేది ఏంటి? ఇప్పుడు సాధారణంగా మనం చేసేటప్పుడు ఏం చేస్తుంది 7ని తో 1ని మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేయలేము కాబట్టి మనం ఏం చేస్తున్నాం సో డెసిమల్ పెట్టుకొని 10 తీసుకుంటాం. క్లియర్. సో 7 1s 7 ఎన్ని టైమ్స్ పోతుందండి 3 times. సో మళ్ళీ డెసిమల్ ఉంది కాబట్టి 0. సో 7 4s 28. మళ్ళీ 2 డెసిమల్ ఉంది కాబట్టి 0. మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే 7 2s 14. 6 డెసిమల్ ఉంది కాబట్టి 0. నెక్స్ట్ 7 8s 56. డెసిమల్ ఉంది కాబట్టి 4. మళ్ళీ 0 తీసుకుంటే సో 7 5 35. మళ్ళీ 5. మళ్ళీ పాయింట్ ఉంది కానీ మళ్ళీ 0. మళ్ళీ 7 7 49. మళ్ళీ 1 మళ్ళీ 0. క్లియర్. మళ్ళీ మనం ఏం తీసుకున్నా అదే వస్తుంది కానీ చూడండి మళ్ళీ 7 1 7 మళ్ళీ 3. క్లియర్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏమవుతుందండి ఇక్కడ నాకు 1 4 2 8 5 7 వచ్చి మళ్ళీ ఆ తర్వాత ఏమవుతుంది నాకు మళ్ళీ రాస్తే 1 4 2 8 5 7 వస్తుంది. క్లియర్. సో అందుకని ఏమవుతుంది మనకి రిపీటింగ్ బ్లాక్గా చూసుకుంటే ఏం రిపీట్ అవుతుందండి ఇక్కడ వాల్యూస్ 1 4 2 8 5 7 వరకు వాల్యూసే మనకి రిపీటెడ్గా వస్తున్నాయి. క్లియర్. డెసిమల్ తర్వాత అంటే ఏమన్నాడు రిపీటింగ్ బ్లాక్లో ఉండే డిజిట్స్ ఎన్ని అని అడుగుతున్నారు కాబట్టి ఏంటండి 1 2 3 4 5 6 కాబట్టి 6 డిజిట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో జనరల్గా మనం ఈ విధంగా సాల్వ్ చేసుకుంటాం. బట్ ఎగ్జామినేషన్లో ఇంత సాల్వ్ చేసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు 1/17 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 1/17 మనం ఎన్ని రిపీటింగ్ బ్లాక్స్ రాయాలంటే చాలా ఇబ్బంది కదా. అందుకని ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీకు డినామినేటర్లో ఈ విధంగా 1/something ఒక నెంబర్ ఇస్తే దానికి రిపీటింగ్ నెంబర్స్ మీకు కావాలంటే ఏమీ లేదండి, ఇచ్చిన నెంబర్లో నుంచి ఒకటి తగ్గించండి. ఇప్పుడు 7లో నుంచి నేను ఒక వాల్యూ తగ్గించాను అనుకోండి, నాకు ఎంత అవుతుంది 7 - 1 6. క్లియర్. సో నా ఆన్సర్ ఏమైంది 6 కరెక్ట్. లేదా కొన్ని సందర్భాల్లో ఈ 6తో డివైజిబుల్ అయ్యే నెంబర్ ఏదైనా ఉందనుకో అదైనా అవ్వచ్చు. క్లియర్. సో ఏమన్నాను నేను ఇచ్చిన నెంబర్ని ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి అదైనా అవుతుంది రిపీటింగ్ బ్లాక్, లేదా దాంతో భాగించబడే సంఖ్య అయినా అవుతుంది ఆప్షన్లో. నెక్స్ట్ ఇప్పుడు 1/17 ఇచ్చాడు. సో దాని రిపీటింగ్ బ్లాక్ కావాలంటే మనకి ఏమవుతుందండి 17 - 1 అంటే 16. క్లియర్. సో ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు 1/5 ఉందండి. 1/5 అంటే మనకి ఏమవుతుంది 0.2. సో మన కండిషన్ ప్రకారం ఏమవ్వాలి 4 రిపీటింగ్ బ్లాక్ కావాలి, కానీ 4 రిపీటింగ్ బ్లాక్ రాలేదు ఇక్కడ 0.2తో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది 5 2 ఉంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అది రిపీటింగ్ బ్లాక్ వచ్చే అవకాశం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డెసిమల్లో 2n కానీ 5n కానీ ఏదైనా ఒక నెంబర్ ఉంటే దానికి రిపీటింగ్ రాదు. సో రిమైనింగ్ ఏ నెంబర్స్ ఉన్నా సరే మనకి రిపీటింగ్ వస్తుంది. సో దాన్ని బట్టి ఈ కండిషన్ మనం అప్లై చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే మనకి ఏమంటే 1/1 + x పవర్ అంటే మనకి a పవర్ m - n ఈజ్ ఈక్వల్ టు మనం ఏ రాయొచ్చండి a/n/a/n. సో దాని ప్రకారం మనకి ఇచ్చిన కండిషన్స్ రాసుకుంటే ఏం రాయొచ్చు 1/1 + x⁴a/x⁴b ప్లస్ అదేవిధంగా 1/1 + x⁴b/x⁴a -4. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కడితే మనకి ఏమవుతుంది x⁴b పైన వస్తుంది, ఇక్కడ ఏం మిగులుతుందండి నాకు x⁴a + x⁴b. అదేవిధంగా దీనికి కూడా x⁴a పైన వస్తుంది, దీనికి కూడా x⁴a + x⁴b -4. ఇప్పుడు ఓవరాల్గా మన ఎల్సిఎం ఏమవుతుందండి x⁴a + x⁴b వస్తుంది కాబట్టి దీన్ని రాసుకుంటే x⁴a + x⁴b -4. సో ఈ వాల్యూ నాకు ఏమవుతుందండి 1. సో 1 - 4 అంటే నాకు ఏమవుతుందండి -3 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సత్యం కాదు అని అడుగుతాడు. సో ఫస్ట్ వన్ మనకి ఏమన్నాడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అన్నాడు. అంటే ఈవెన్ నెంబర్ అంటే మనకి స్పష్టంగా తెలుసు, రెండుతో నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు మనం ఏమంటాం, ఈవెన్ నెంబర్స్ అంటాం. అంటే 2, 4, 6, 8 ఎక్సెట్రా సో ఆన్. నెక్స్ట్ అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. అంటే ఏంటి, 1, 3, 5, 7 వీటిని ఏమంటాం మనం, ఆడ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ మనం తీసుకుంటే ఈ రెండు సెట్స్ మధ్య ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ ఉండవు. అంటే ఏమవుతుందండి, వీటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది మనకి ఏమవుతుందండి, ఎంటీ అవుతుంది. ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ సెట్ అయిందో ఖచ్చితంగా ఆ రెండింటిని మనం ఏమంటాం, మ్యూచువల్లీ డిస్జాయింట్ సెట్స్ అంటాం. అంటే వియుక్త సమితులు అంటాం, వియుక్త సమితులు. క్లియర్. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏంటండి, సో సరైన స్టేట్మెంటే. సో మ్యూచువల్లీ డిస్జాయింట్ సెట్స్ అన్నాడు. నెక్స్ట్ వన్ విషయానికి వద్దాం. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ఈజ్ నాట్ ఎన్ ఎంటీ సెట్ అన్నాడు. సపోజ్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, 0 అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు, మనకి ఎప్పుడైతే ఎక్స్ అనేది ఇంటీజర్ అయిందో ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ వాల్యూ నాకు ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సమితిలో 0 అనే మూలకం ఉంది, ఏ మూలకాలు లేకపోతే ఎంటీ సెట్ అంటాం, కానీ 0 అనే మూలకం ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఎంటీ సెట్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ విషయానికి వద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ. క్యూ అంటే రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఎనీ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0, పీ కామా క్యూ ఆర్ ఇంటీజర్స్. అయితే దాన్ని మనం ఏమంటాం, రేషనల్ నెంబర్ అంటాం. ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 10 అన్నాడు. ఎక్స్ లెస్ దాన్ 10 అంటే అర్థం ఏంటి, 10 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ మనం రాసుకోవాలి. అంటే నాకు ఏమవుతుంది, 9, 8 ఇలా ఎంతైనా మనం రాసుకోవచ్చు. అంతేకాదు ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రెండు నెంబర్ల మధ్య రాయగలిగే రేషనల్ నెంబర్స్ ఎన్నండి, ఇన్ఫినైట్. ఎందుకు, వీటి మధ్య బై టూగా రాసుకుంటే మనం ఎన్ని నెంబర్లైనా రాసుకోవచ్చు. ఎప్పుడైతే రెండు రేషనల్ నెంబర్స్ మధ్య ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉన్నప్పుడు 10 కన్నా తక్కువ ఉన్న సంఖ్యలో ఏమవుతుంది, అది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్లో మనకి ఏంటంటే ఇది ఫైనైట్ సెట్ అన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. సో అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అవును, ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 కూడా కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 tangents drawn from outside of a point which is at a distance of 10 centimeters from a center and the radius of the circle is 5 centimeters అన్నాడు. సో ఈ విధంగా నేను ఒక సర్కిల్ తీసుకున్నాను, దీని ఒక సెంటర్ ఏదో ఓ అనుకున్నాను. క్లియర్. సో నెక్స్ట్ ఏమన్నాడంటే, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి దీని మీదకి ఒక 2 tangents డ్రా చేశాడు అన్నాడు. ఈ డ్రా చేసిన ట్యాంజెంట్స్, సో దీని ఏదో సమ్ పి అనే పాయింట్ అనుకున్నానండి, ఇదేదో పిఏ కాంటాక్ట్ పాయింట్, అదేవిధంగా ఇది పీబీ అనేది ఒక కాంటాక్ట్ పాయింట్. సో పిఏ పీబీలు అనేవి ఏమన్నాడు, ట్యాంజెంట్స్ అని చెప్పాడు. నెక్స్ట్ మరొక మాట చెప్పాడు, ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద పాయింట్ 10 centimeters అన్నాడు. సో ఈ డిస్టెన్స్ కూడా మనకి మెన్షన్ చేశాడు. సో ఎంత అన్నాడంటే 10 centimeters అన్నాడు. క్లియర్. మనకి ఒక విషయం స్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే వృత్త కేంద్రం నుంచి ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ట్యాంజెంట్ గీసినటువంటి వాల్యూ మనకి ఎంత ఉంటుందండి, యాంగిల్ 90 degrees ఉంటుంది. క్లియర్. సో ఆ స్పర్శ బిందువు వద్ద అది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, 90 degrees కోణం చేస్తుంది మన యొక్క వృత్త వ్యాసార్థం. క్లియర్. సో మనకి క్వశ్చన్లో స్పష్టంగా వృత్త వ్యాసార్థం ఎంత అండి, 5 centimeters. సో ఇది 5, ఇది 5, ఇది 10. ఇప్పుడు మనకి ఇక్కడ ఏర్పడినటువంటి ట్రయాంగిల్ ఓఏబి. క్లియర్. అదేవిధంగా ట్రయాంగిల్ ఓబిపి, అదేవిధంగా ఓబిపి, ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయండి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంతేకాదు మనం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు, ఇక్కడ ఏర్పడే యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది టీటా అయితే ఇది కూడా ఎంత అవుతుందండి, టీటా. సో నాకు ఇక్కడ ఏర్పడే కోణం కావాలంటే నా ఆన్సర్ ఏమవుతుంది, 2 θ అవుతుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను తీసుకున్నటువంటి ట్రయాంగిల్ అనేది ట్రయాంగిల్
ఓబీపీ అనేది ఏమవుతుంది, నాకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఎప్పుడైతే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందో మనకి ఒక విషయం స్పష్టంగా చెప్పచ్చు, టీటాకి ఎదుటి భుజం తెలుసు, అదేవిధంగా నాకు కర్ణం తెలుసు, అంటే ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. అయితే నేను ఏం కట్టచ్చు, సైన్ టీటా వాల్యూ కట్టచ్చు. కాబట్టి నేను సైన్ టీటా వాల్యూ ఫైండ్ చేస్తున్నాను. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుంది, ఓబీ బై ఓపీ అంటే డైరెక్ట్గా వేస్తున్నాను. 5/10 దాని వాల్యూ నాకు ఏమవుతుంది 1/2. మరి సైన్ టీటా వాల్యూ ఎక్కడండి 1/2 అవుతుంది, టీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees అయితే 1/2 అవుతుంది. ఎప్పుడైతే టీటా వాల్యూ 30 degrees అయిందో 2 టీటా ఎంత అవుతుందండి, 60 degrees అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏబిసిడిజి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్, అంటే చక్రీయ చతుర్భుజం అంటున్నాడు. సో చక్రీయ చతుర్భుజం అంటే ఏంటండి, ఏదైనా ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్తం యొక్క సర్కంఫరెన్స్ అంటే వృత్తం యొక్క పరిధిపై ఉంటే అటువంటి చతుర్భుజాన్ని మనం ఏంటో సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటాం. నేను ఈ విధంగా ఒక సర్కిల్ తీసుకున్నాను, దీని యొక్క సెంటర్ ఓ అనుకున్నానండి. ఇప్పుడు ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ని డ్రా చేస్తున్నాను. సో నేను ఈ విధంగా ABCD అనే ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఏడిబి వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి, ఏడిబి వాల్యూ 60 degrees ఇచ్చాడు, అంటే ఈ వాల్యూ. సో 60 degrees తీసుకున్నాం ఏడిబి వాల్యూ. ఇంకా నాకు ఏం కావాలండి, యాంగిల్ ఏఓబి వాల్యూ, అదేవిధంగా యాంగిల్ ఏసీబీ వాల్యూ కట్టి వాటి యొక్క సమ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఏబి అనేది ఏమవుతుందండి, ఒక కార్డ్ అవుతుంది. సో యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఎప్పుడైతే ఏబి అనే కార్డుతో ఈ యొక్క సర్కంఫరెన్స్ మీద ఇక్కడ 60 degrees ఏర్పడిందో, సపోజ్ ఇక్కడ నేను ఏదో ఏసీబీ, సో ఒకే ఆర్క్ మీద ఉన్న యాంగిల్ కూడా మనకి ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇది 60 degrees అయితే అప్పుడు ఏసీబీ వాల్యూ కూడా మనకి ఏమవుతుందండి, 60 degrees అవుతుంది. క్లియర్. నెక్స్ట్ మరో విషయం చూద్దాం. ఎప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే, ఇదే ఆర్క్ మీద నేను వేరే ఒక యాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఈ యాంగిల్ కూడా నాకు ఏమవుతుందండి, ఖచ్చితంగా 60 degrees అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి సర్కంఫరెన్స్ మీద ఎంతైతే యాంగిల్ ఉందో ఆ యాంగిల్కి ఎప్పుడు కూడా 2 times ఎక్కడ ఉంటుందండి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు దానికి నాకు ఏఓబి యాంగిల్ కావాలనుకోండి, సో ఏఓబి యాంగిల్ నాకు కావాలి. ఎప్పుడైతే ఈ యాంగిల్ నాకు కావాలో, ఇప్పుడైతే ఈ యొక్క సర్కంఫరెన్స్ దగ్గర యాంగిల్ ఎంతైతే ఉందో దానికి ఎప్పుడు కూడా మనకు సెంటర్ దగ్గర ఉన్న యాంగిల్ డబుల్ అవుతుంది. అంటే యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ట్వైస్ ద యాంగిల్ ఎట్ ద సర్కంఫరెన్స్. కాబట్టి ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది, యాంగిల్ ఏఓబి వాల్యూ 120 degrees. క్లియర్. ఇంకేముంది, మనకి యాంగిల్ ఏఓబి తెలిసింది ఎంతండి, యాంగిల్ ఏఓబి 120 degrees. అదేవిధంగా యాంగిల్ ఏసీబీ తెలిసిందండి 60 degrees. సో మనకి టోటల్ వాల్యూ ఎంత అవుతుందండి, 180 degrees అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్ అన్నాడండి. సో నేను పీక్యూఆర్ అనేది ఒక ట్రయాంగిల్గా తీసుకుంటున్నాను. సో నేను తీసుకున్నటువంటి ఒక ట్రయాంగిల్లో ఈఎఫ్ అనే పాయింట్, అంటే ఇక్కడ ఈ అనే పాయింట్ ఉందంట, అదేవిధంగా ఇక్కడ ఎఫ్ అనే పాయింట్ ఉందన్నాడు పీక్యూఆర్ మీద. ఇది ఒక లైన్ ఫామ్ అయింది. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నాడు, ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్ ఏ కండిషన్లో అవుతుంది అని అడుగుతున్నాడు. మనకి స్పష్టంగా తెలుసు, ప్రపోర్షనాలిటీ థీరం ఆరు తేల్స్ థీరం ప్రకారము ఎప్పుడైనా ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన 2 భుజాలు మనకి ఏం చేస్తుంది, ఒకే నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. అంటే మనకి ఏమవుతుందండి, పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ అయి తీరుతుంది. క్లియర్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి కండిషన్స్లో ఏది ఈ ప్రాపర్టీని ఫాలో అవుతుందో చూద్దాం. ఇక్కడ పిఈ ఈక్యూ పిఎఫ్ ఎఫ్ఆర్ ఇచ్చి, అంటే రేషియో ఒకేలా ఉందా లేదనేది మనం టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ రెండింటికి రేషియో మనం ఫైండ్ చేసాం అనుకోండి, ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ పోతుందండి, 1 times 3 ఒకటిలో 3 1.3, అంటే 1.3:1 వస్తుంది. ఇక్కడ కూడా అదే రేషియో వస్తుందో లేదో మనం చూద్దాం. ఇక్కడ చూస్తే 12 రెళ్ళు 24, 12 3 36, అంటే
3.2 రేషియో వస్తుంది. అంటే ఈ రెండు ఈక్వల్ కాదు. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తే సేమ్ 1.3:1 వస్తుంది. ఇక్కడ కూడా చూస్తే 12/24 12 అంటే 12/4 48 ఇక్కడ 2:1 వస్తుంది. సేమ్ రేషియో కాదు కాబట్టి ఇది కూడా మన ఆప్షన్ కాదు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ 30/40 కూడా ఉంది. సో ఈ డెసిమల్ పోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కాస్త 45 అనుకుంటున్నాను, దీన్ని కాస్త 30 అనుకుంటున్నాను. ఇప్పుడు 15 రెళ్ళు 15 మూళ్ళు అంటే వాటి ద రేషియో 3:2 వచ్చింది. క్లియర్. ఇక్కడ రేషియో మనకి ఏమవుతుందంటే 3:2. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఫైండ్ చేస్తే డెసిమల్ 2 డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే 12 రెళ్ళు 24 12 మూళ్ళు 36 అంటే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే రేషియో 3:2 వస్తుంది. అంటే ఎప్పుడైతే PE/EQ=PF/FR అయిందో ఖచ్చితంగా మనకి EF ఈజ్ ప్యారలల్ టు QR ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద ఫస్ట్ నోన్ ప్రూఫ్ గివెన్ ఫర్ ద స్టేట్మెంట్ ఏ సర్కిల్ ఈజ్ బైసెక్టెడ్ బై ఇట్స్ డయామీటర్ ఈజ్. అంటే క్వశ్చన్లో మనకి ఏమంటున్నారంటే ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ నేను O అనుకున్నాను. ఎప్పుడైతే ఈ సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డ్నే మనం ఏమంటాం డయామీటర్ అంటాం. క్లియర్. ఎప్పుడైతే ఈ డయామీటర్ ఏమవుతుందండి ఈ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇలా సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డయామీటర్ డివైడ్ చేస్తుందని మొట్టమొదటిసారిగా ప్రూఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? సో ఆ వ్యక్తి ఎవరంటే థేల్స్. క్లియర్. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. సో థేల్స్ మొట్టమొదటిసారిగా మనకి ఈ ప్రూఫ్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఈ డిఎస్సిలోనే కాదు గతంలో మనకి టెట్ ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అన్నారు. అంటే ఈ క్రింది ఇచ్చిన వాటిలో దేంట్లో కర్ణాలు అనేవి పర్పెండిక్యులర్ బైసెక్టర్ దగ్గర ఖండించుకుంటే అన్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఒక కొడలేటర్ తీసుకుంటే ఈ విధంగా ఒక కొడలేటర్ తీసుకున్నప్పుడు సో ఈ విధంగా మనం గీసినటువంటి డయాగ్నల్స్ అనేవి ఖండించుకుంటే ఆ ఖండించుకునే పాయింట్ దగ్గర ఖచ్చితంగా మనకి ఎంత ఉండాలని అన్నాడండి 90 డిగ్రీస్ ఉంటే అటువంటివి ఏవి వాటిల్లో ఉంటాయి అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. 1 స్క్వేర్లో ఉంటుంది, 2 రాంబస్లో ఉంటుంది, రెక్టాంగిల్లో కానీ ప్యారలగ్రామ్లో కానీ ఉండదు. కానీ ఆప్షన్ B అండ్ C మాత్రమే అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 మన యొక్క ఆన్సర్ అవుతుంది. రెక్టాంగిల్లో ఓన్లీ డయాగ్నల్స్ ఆర్ ఇంటర్సెక్ట్ బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతుంది. స్క్వేర్లో బైసెక్ట్తో పాటు పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. రాంబస్లో కూడా బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతుంది. దాంతోపాటు ఇట్ మేక్స్ 90 డిగ్రీస్ అవుతుంది. సో అదేవిధంగా ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజంలో కూడా డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతుంది కానీ పర్పెండిక్యులర్ దగ్గర కోణం చేయదు. కాబట్టి ఓన్లీ B అండ్ C అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి 2 ప్యారలల్ లైన్స్కి ఒక ట్రాన్స్వర్స్ లైన్ గీసానండి. నేను ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ L అనుకున్నాను, ఇది M అనుకున్నాను. L ఈజ్ ప్యారలల్ టు M. సో లెట్ us టేక్ ఏ ట్రాన్స్వర్స్ లైన్. సో ఈ విధంగా ఒక ట్రాన్స్వర్స్ లైన్ తీసుకున్నాను. సో దీన్ని ఏదో N అనుకున్నాను. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమంటాడండి ఇఫ్ 3x + 7 degrees and 2x + 3 degrees ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ లైన్. అంటే ట్రాన్స్వర్స్ లైన్కి ఒకే వైపు ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ అంటున్నాడు. సో ఒక యాంగిల్ ఎంత అన్నాడండి మనకి 3x + 7 degrees అన్నాడు. ఒక యాంగిల్ ఏమన్నాడు 2x + 3 degrees అన్నారు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు ఒకే వైపు ఉన్నటువంటి ఈ యొక్క పేర్ ఆఫ్ యాంగిల్స్ మొత్తం మనకి ఎంత అవుతుందండి 180 degrees అవుతుంది. దీన్నే మనం కాంజుగేటివ్ యాంగిల్స్ అంటాం. సో దీని యొక్క సమ్ ఎంత అవుతుందండి 180. కాబట్టి 180 degrees అవుతుంది. కాబట్టి సో 3x + 7 2x + 3 ఇంక నేను డైరెక్ట్గా రాసేస్తాను. సో దాని వాల్యూ నాకు ఏమవుతుందండి 3x + 2x అంటే 5x + 10 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 5x ఈజ్ ఈక్వల్ టు 170 degrees. సో x ఈజ్ ఈక్వల్ టు 34 degrees అవుతుంది. ఎప్పుడైతే x వాల్యూ 34 degrees అవుతుందో సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈజ్ ఆఫ్ ఇట్ అన్నాడు. సపోజ్ నేను టీటా తీసుకున్నాను. సో టీటా యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ నాకు ఏమవుతుందండి 90 - టీటా అవుతుంది. క్లియర్. అదేవిధంగా టీటా యొక్క నాకు సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుందండి సో
సో థీటా యొక్క సప్లిమెంటరీ యాంగిల్ నాకు 180 మైనస్ థీటా అవుతుంది. ఇక్కడ ఇచ్చిన మనకి స్టేట్మెంట్లో ఏమన్నాడు, ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈజ్ ఆఫ్ ఇట్ అన్నాడు. సో ఇప్పుడు ఆ సెంటెన్స్ని మెయింటైన్ చేసుకుని కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే నాకు 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ద యాంగిల్ థీటా. క్లియర్. సో ఇప్పుడు నాకు థీటా వాల్యూ కూడా ఇటుపక్క వచ్చిందనుకో, నాకు ఏమవుతుంది, సో థీటా బై 2 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో దీని కాస్త మనం రాసుకుంటే 3 థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది మనకి ఏమవుతుందండి, 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వస్తుంది. ఎప్పుడైతే మనకి థీటా వాల్యూ 60 డిగ్రీస్ అయిందో క్వశ్చన్లో మనం ఏమవుతాడు, ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు. ఎప్పుడైతే సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ చేయమన్నాడో నాకు థీటా తెలిసింది కాబట్టి దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏమవుతుంది, 180 మైనస్ 60 అంటే 120 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమంటే ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియం అన్నాడు. సో నేను ఏం చేస్తానంటే ఒక ట్రెపీజియం ఫామ్ చేస్తున్నాను ఈ విధంగా. సో మనకి ట్రెపీజియం అంటే ఏంటండి, ఏదైనా ఒక క్వాడ్రిలేటర్లో అట్లీస్ట్ 1 పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్ ఉంటే దాన్ని మనం ట్రెపీజియం అంటాం. సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. క్లియర్. సో ఇక్కడ మనకి యాంగిల్ బి ఇచ్చాడు. ఎంతండి యాంగిల్ బి వాల్యూ, 3x ప్లస్ 20 డిగ్రీస్. అదేవిధంగా యాంగిల్ సి వాల్యూ కూడా ఇచ్చాడు. ఎంతండి, 2x ప్లస్ 30 డిగ్రీస్. అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో ఇప్పుడే మనం ఇలాంటి క్వశ్చన్ ఒకటి చేసాం. ఎప్పుడైనా సరే 2 ప్యారలల్ లైన్స్ మధ్య ఒక ట్రాన్స్వర్స్ లైన్ ఉంటే ఒకే వైపు ఉండేటువంటి యాంగిల్స్ యొక్క సమ్ మనకి ఎంత అవుతుందండి, దీని యొక్క సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. సో దీస్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. క్లియర్. అప్పుడు దాని ప్రకారం దీన్ని కాల్కులేట్ చేస్తే 3x ప్లస్ 2x అంటే నాకు ఏమవుతుందండి, 5x ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 180. సో జస్ట్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం సేమ్ కాన్సెప్ట్లో. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది, 130. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 26 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ వైర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50%, దెన్ ద లెంత్ షుడ్ బి ఇంక్రీజ్డ్ డాష్ పర్సంటేజ్ సో దట్ ద వాల్యూమ్ రిమైన్స్ ద సేమ్ అంటున్నాడు. ఎప్పుడైతే ఒక వైర్ అని మనకు మాట్లాడాడో, సో సాధారణంగా ద షేప్ ఆఫ్ ఏ వైర్ అంటే మనకి ఏముంటుందండి, ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో ఉన్నటువంటి ఒక వైర్ యొక్క డయామీటర్ అన్నాడు. సో డయామీటర్ ఏమన్నాడండి, 50% తగ్గించాడు. అంటే ఎప్పుడైతే డయామీటర్ గురించి మనం మాట్లాడుతున్నామో, అంటే మనం దేని గురించి మాట్లాడితే ఇండైరెక్ట్గా రేడియస్ గురించి. సో డి ఈజ్ ఈక్వల్ టు 2r. క్లియర్. అదేవిధంగా మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఆఫ్ ద డయామీటర్ అవుతుంది. సో ఇదేమవుతుంది, దాని యొక్క లెంత్ హెచ్గా తీసుకుంటున్నాను నేను, ఇది లెంత్. ఇప్పుడు క్వశ్చన్లు ఏమంటున్నాడు, ఎప్పుడైనా డయామీటర్ని అంటే ఈ యొక్క డయామీటర్ని ఏమంటున్నాడు, తగ్గించాడు. అంటే డయామీటర్ని తగ్గించిన అంటే దాని అర్థం ఏంటి, ఈ వాల్యూలో ఇదంతా కూడా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాడు, అంటే తగ్గించాడు. కుదించినా సరే వాల్యూమ్ అనేది సేమ్గా ఉండాలంటే హైట్ అనేది ఎంత ఇంక్రీజ్ చేయాలి అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ మనకి కాన్సెప్ట్లో చేయాలంటే ఈజీగా అర్థమెటిక్ కాన్సెప్ట్లో రేషియో మెథడ్ ఉపయోగించుకుంటే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంతేకాని మళ్ళీ మనం జామెట్రికల్లో ఫార్ములా వేసుకుంటే ఇట్ విల్ బి టేక్ ఏ మోర్ టైం. సో దానికోసం ఏం చేస్తున్నాను నేను, క్వశ్చన్లో మనకి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో మన దృష్టి కేవలం దేని మీద ఉండాలి, వేరియబుల్స్ అయినటువంటి రేడియస్ అదేవిధంగా హైట్ మీద ఉండాలి. కానీ ఇక్కడ రేడియస్కి బదులు ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడంటే డయామీటర్ ఇచ్చాడు. ఒక్క విషయం మీరు గమనించాలి, డయామీటర్ ఇచ్చినా రేడియస్ ఇచ్చినా ఒకటే కాన్సెప్ట్, ఎందుకంటే ఆఫ్ ద డయామీటర్ రేడియస్ కాబట్టి. సో ఇండైరెక్ట్గా దేని గురించి చెప్తున్నాడంటే మనకి డయామీటర్ గురించి చెప్తున్నట్టే రేడియస్ గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, సో రేడియస్ అనేది 50% డిక్రీజ్ అయింది అన్నాడు. ఎప్పుడైతే 50% డిక్రీజ్ అయిందో ఈ 50%ని మనం ఫ్రాక్షన్లో రాసుకుంటే 50/100 అంటే 1/2 అవుతుంది. ఇప్పుడు మనం ఏం లేదు, ఫస్ట్ ఇనీషియల్లోగా ఉన్నటువంటి ఈ యొక్క పైప్ యొక్క క్వాంటిటీసు అదేవిధంగా ఫైనల్గా ఉన్నటువంటి పైప్ యొక్క క్వాంటిటీస్ గురించి మనం చర్చించుకుందాం. ఈ విధంగా చర్చించుకునేటప్పుడు ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏంటి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ కదా. సో ఇక్కడ పై అనే వాల్యూ పక్క తీసేస్తే ఆర్ వాల్యూ ఏమవుతుందండి, ఇనీషియల్గా నాకు 2 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 1 పార్ట్ తగ్గింది కాబట్టి ఇనీషియల్గా 2 పార్ట్స్ ఉంది, 1 పార్ట్ తగ్గితే 2 - 1 అంటే 1. సో ఇది రేడియస్ గురించి చెప్తున్నాను.
సో నెక్స్ట్ మళ్ళీ r² అంటే రేడియసే కదా, మళ్ళీ 2 కాస్త ఏమైందండి 1 అయింది. ఇప్పుడు క్వశ్చన్లో మనకి అడుగుతున్నాడు, హైట్కి సంబంధించినటువంటి ఈ యొక్క వాల్యూ మనకి స్పష్టంగా తెలియదు. ఇది ఎంత ఉంటే క్లియర్ మనకి వాల్యూమ్ అనేది సమానంగా ఉంటుంది అండి, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద వాల్యూమ్ అన్నాడు. క్లియర్. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, సో వాల్యూమ్ అంటే r² × h కాబట్టి ఈ మొత్తాన్ని నేను ప్రొడక్ట్ చేస్తాను. ప్రొడక్ట్ చేస్తే 2 2s 4, ఈ వాల్యూ నాకు తెలియదు ఎంతో, పక్కన పెడదాం 4. ఇక్కడ మనం చేస్తే 1 1s 1. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఎప్పుడైతే ఇక్కడ 4 అని నేను రాసుకున్న వాల్యూమ్, దాని అర్థం ఏంటండి, ఈ మొత్తం ప్రొడక్ట్లో హైట్ని ఎంత తీసుకున్నట్టు 1 పార్ట్గా తీసుకున్నట్టు. కాబట్టి 2 2s 4, 4 1s 4. క్లియర్. సో మన క్వశ్చన్లో స్పష్టంగా చెప్పాడు వాల్యూమ్స్ ఈక్వల్గా ఉన్నాడు. అంటే ఇక్కడ 4 అయిందంటే ఇక్కడ కూడా ఎంత అవ్వాలంటే వాల్యూమ్ 4 అవ్వాలి. ఇక్కడ ఎప్పుడు 4 అవుతుంది, ఈ ప్రొడక్ట్ కూడా మనకు 4 అవ్వాలా. ఈ ప్రొడక్ట్ ఎప్పుడు 4 అవుతుందండి, హెచ్ వాల్యూ మనం 4గా తీసుకున్నప్పుడు మాత్రమే 4 అవుతుంది. క్లియర్. ఇప్పుడు నాకు హైట్ వాల్యూ తెలిసిపోయింది, అదే హైట్ అన్నా లెంత్ అన్నా. సో ఇనీషియల్గా నాకు ఎంత ఉందండి, 1 ఉంది. సో ఈ 1 కాస్త నాకు ఇప్పుడు ఎంత అయిందండి, 4 అయింది. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందండి, 3 parts ఇంక్రీజ్ అయింది. క్లియర్. ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయింది, 1 నుంచి. కాబట్టి 3/1. సో దీని కాస్త మనం పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి, 300% అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకి A1 ఈజ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. క్లియర్. సో ఇక్కడ స్పష్టంగా బట్ సైడ్ ఎంత అని చెప్పండి, 2a అని చెప్పాడు. కాబట్టి A1 అంటే స్క్వేర్ కాబట్టి ఏరియా ఆఫ్ A1, సో ఏరియా ఆఫ్ A1 క్లియర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ ఇంకా ఏరియా అన్నాడు కానీ నేను ఆ పదాన్ని రిమూవ్ చేసినా సరిపోతుంది కాబట్టి నేను సింపుల్గా A1 అని తీసుకుంటున్నాను. సో A1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాడు, ఇది స్క్వేర్. సో వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, A² అంటే సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ ఎంత ఇచ్చింది 2a, కాబట్టి 2a² అంటే నాకు ఏమవుతుందండి, ఇది 4a² అవుతుంది. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా నేను A2 కడుతున్నాను. A2 అంటే మనకి ఏం చెప్పాడంటే స్పష్టంగా ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, డైమెన్షన్స్ ఎంత, 2a × 1.5a అన్నాడు. అంటే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ మనకి స్పష్టంగా తెలుసు. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుందండి, ఇది సైడ్ (² అయితే ఇది లెంత్ ఇంటూ బ్రెత్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు లెంత్ ఎంత ఇచ్చాడండి, 2a. సో బ్రెత్ 1.5a. సో 2.5 × 2, 1.5 × 2 అంటే 3 అవుతుంది. కాబట్టి నాకు ఓవరాల్గా ఈ ఆన్సర్ 3a². నెక్స్ట్ అదేవిధంగా నాకు నెక్స్ట్ A3 అన్నాడు. సో A3 అంటే ఏమని చెప్పాడండి, మనకి సర్కిల్ గురించి చెప్పాడు. సో దీని యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడండి, 2a ఇచ్చాడు. సో సర్కిల్. క్లియర్. సో వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, πr². క్లియర్. ఇక్కడ నాకు డయామీటర్ ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను రేడియస్గా మార్చుకునేటప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, నాకు a అవుతుంది. సో a అనేది రేడియస్గా కలిగినటువంటి సర్కిల్ యొక్క మనకి ఏరియా ఎంత అవుతుందండి, πa². సో సాధారణంగా మనం π అంటే ఏం రాసుకోవచ్చండి, 3.14 అని రాసుకుంటాం అప్రాక్సిమేట్గా. కాబట్టి 3.14a². ఇప్పుడు మనం 3 ఆప్షన్లు చూడగానే స్పష్టంగా కండిషన్స్ చెప్పగలం. ఈ మూడిట్లో ఏ వాల్యూ ఎక్కువండి, A1 వాల్యూ ఎక్కువ. తర్వాత ఏ వాల్యూ ఎక్కువండి, A3 వాల్యూ ఎక్కువ. తర్వాత ఏ వాల్యూ ఎక్కువండి, A2 వాల్యూ ఎక్కువ. కాబట్టి వాట్ ఇస్ ద రిలేషన్, A1 గ్రేటర్ దాన్ A3 గ్రేటర్ దాన్ A2. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ABCD² అన్నాడు. సో ABCD అనేది ఒక చతురస్రం అని చెప్పడం జరిగింది. సో నేను ఇక్కడ ABCD క్లియర్. నెక్స్ట్ E and F ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద AB అన్నాడు. సో AB యొక్క మిడ్ పాయింట్ ఏమన్నాడండి, E అన్నాడు. అదేవిధంగా CD యొక్క మిడ్ పాయింట్ ఏమని చెప్పారండి, F అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే స్క్వేర్ అన్నాడో మనకి 4 సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది మిడ్ పాయింట్ అయింది కాబట్టి ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడండి, AF మీట్స్ BD ఎట్ P అన్నాడు. అంటే A నుంచి Fకి మనం ఒక లైన్ గీస్తే ఈ గీసినటువంటి లైను BDని P వద్ద ఖండిస్తుంది అన్నాడు. సో అంటే నేను B నుంచి Dకి కూడా మరొక లైన్ గీస్తున్నాను. అంటే B నుంచి Dకి నేను గీసింది ఏమవుతుంది అంటే డయాగ్నల్ అవుతుంది. సో నేను గీసినటువంటి డయాగ్నల్ని ఇది ఎక్కడ మీట్ చేస్తుంది అండి, P అనే పాయింట్ దగ్గర మీట్ చేస్తుంది. ఈ పాయింట్ నేను P అనుకున్నాను. క్లియర్.
నెక్స్ట్ అదేవిధంగా సిఈ మీట్స్ బీడీ. సో ఇప్పుడు సిఈ కూడా ఏం చేస్తున్నాడు, ఈ బీడీని అంటే ఈ యొక్క డయాగ్నల్ని మీట్ చేస్తుంది. ఆ మీట్ చేసిన పాయింట్ని ఏమని చెప్పారంటే క్యూ అన్నారు. క్లియర్. అయితే ఏబీ లెంత్ ఇచ్చాడు అంటే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇచ్చాడు 4√2 అని. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ పీక్యూ. సో ఈ లెంత్ మనకి ఎంత ఉంటుంది అని క్వశ్చన్లో మనల్ని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసే ముందు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్, అంటే ఇందులో పెద్ద సాల్వ్ చేయడానికి కష్టమైన విషయం ఏం లేదండి, మనకి తెలిసినటువంటి బేసిక్ కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏంటి అది చూద్దాం. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏఈఈసిఎఫ్సి అనేది ఏమవుతుంది, మనకి ఒక ప్యారలగ్రామ్ అవుతుంది. అంటే ఏఈసిఎఫ్ అనేది మనకి ఏమవుతుందండి, ఒక ప్యారలగ్రామ్ అవుతుంది, ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. ఎప్పుడైతే ప్యారలగ్రామ్ అవుతుంది, అంతేకాకుండా ఎఫ్సి లెంత్ ఎంత ఉంటుందో ఏఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఎందుకు, ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇవి 4 కూడా మనకి ఏంటండి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఈ రెండు వాల్యూలు కూడా ఒకేలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నా ఎయిమ్ ఏంటండి, ఈ డిపికి సంబంధించి పీక్యూకి సంబంధించి క్యూబీకి సంబంధించినటువంటి రిలేషన్ ఏముందో మనం ఫైండ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం గమనిస్తే ట్రయాంగిల్ డిక్యూసి తీసుకున్నాను, డిక్యూసి. సో డిక్యూసి ట్రయాంగిల్లో మనం ఒక విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ క్యూసి అదేవిధంగా పిఎఫ్ ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయండి, ప్యారలల్ లైన్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే థేల్స్ సిద్ధాంతాన్ని అనుసరించుకొని ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన 2 భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే దాని ప్రకారం మనకి ఏమవుతుంది, సపోజ్ ఇది 1 పార్ట్ ఇది 1 పార్ట్గా తీసుకుంటే ఇది కూడా ఏమవుతుందండి 1 పార్ట్ అండ్ 1 పార్ట్. అంటే దానికి స్పష్టంగా డిపి అండ్ పీక్యూలు రెండు కూడా మనకి ఏమవుతుంది, ఈక్వల్ అని తెలిసిపోయింది దీని నుంచి. సో డిపి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. సో నెక్స్ట్ ఇంకేముంది, మనకి బీక్యూకి అదేవిధంగా పీక్యూకి ఏమైనా సంబంధం ఉందో మనం చూద్దాం. ఇప్పుడు దీని విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ట్రయాంగిల్ పిబిఏ తీసుకుందాం. అంటే పిబిఏ ఇక్కడ కూడా మనం గమనిస్తే ఏపీ అదేవిధంగా ఈక్యూలు రెండు కూడా మనకి ఏమవుతుందండి, ప్యారలల్ లైన్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అవుతున్నాయో ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది కూడా 1 పార్ట్ అయితే ఇది కూడా 1 పార్ట్ అవుతుంది. ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన 2 భుజాలు ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది కాబట్టి ఇది 1 పార్ట్ ఇది 1 పార్ట్ అయితే ఇది కూడా ఏమవుతుంది 1 పార్ట్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి కూడా మనకి స్పష్టంగా ఏమవుతుందండి, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం బీడీ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ డిపి పీక్యూ క్యూబీ ఇలా 3 ఈక్వల్ పార్ట్స్గా బీడీ అనేది డివైడ్ అయింది. అంటే ఇప్పుడు మనం బీడీ లెంత్ కనుక్కొని దాన్ని 1/3 చేస్తే మనకి ఏమవుతుంది, పీక్యూ వాల్యూ వస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను, నాకు ఎప్పుడైతే సైడ్ తెలిసిందో డయాగ్నల్ కట్టచ్చు. ఎందుకు, మనకి స్పష్టంగా సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత ఇచ్చాడు 4√2 అన్నాడు కాబట్టి దాని యొక్క డయాగ్నల్ ఏమవుతుందండి √2 ఇంటూ సైడ్ కాబట్టి √2 ఇంటూ 4√2. సో ఆ వాల్యూ కాస్త నాకు ఏమవుతుందండి 8 అవుతుంది. ఎప్పుడైతే మనకి డయాగ్నల్ 8 అని తెలిసిందో పీక్యూ వాల్యూ ఏమవుతుందండి 1/3 ఆఫ్ 8 అంటే 8/3. 8/3 అంటే నాకు ఏమవుతుందండి, సో 2/3 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమైందండి, బీడీ అనే డయాగ్నల్ని ఇది ఏం చేస్తుంది, ట్రైసెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి రామయ్య రోల్స్ ఏ షీట్ ఆఫ్ స్క్వేర్ షేప్డ్ పేపర్ అన్నాడు. అంటే ఒక స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ఒక పేపర్ని తీసుకున్నాడు రామయ్య. దాన్ని ఏం చేశాడు, అలాంగ్ ఇట్స్ సైడ్స్ అంటే ఈ యొక్క సైడ్స్ని బేస్ చేసుకొని దాన్ని రొటేట్ చేస్తూ ఒక సిలిండర్గా మార్చడం జరిగింది. ఎప్పుడైతే సిలిండర్గా మార్చాడో ఈ కాస్త మనకి సిలిండర్ ఏ షేప్లోకి వస్తుందండి, సో ఈ విధంగా మనకి సిలిండర్ షేప్ వచ్చింది. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద బేస్ డయామీటర్ ఆఫ్ ఎ సిలిండర్ టు సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటున్నాడు. అంటే మనకి ఎప్పుడైతే ఈ యొక్క సిలిండర్ వచ్చిందో ఈ సిలిండర్ యొక్క డయామీటర్ డీకి అదేవిధంగా ఈ యొక్క సైడ్ ఏకి ఉన్నటువంటి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా గమనించాలి. ఎప్పుడైతే మనం ఈ యొక్క స్క్వేర్ పేపర్ని ఈ విధంగా రొటేట్ చేసామో మనకి ఏమవుతుందండి, ఈ ఎండ్స్ రెండు కూడా ఏమవుతాయి, ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎండ్స్ రెండు కలుసుకున్నాయంటే దీని యొక్క సర్క్యూంఫరెన్స్ అంటే వృత్త పరిధి ఏమవుతుందండి, లెంత్ ఆఫ్ ద సైడ్కి సమానం అవుతుంది. అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు ఏ. క్లియర్.
మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క వృత్త పరిధి అనేది మనకి ఎక్కడి నుంచి ఏర్పడుతుందండి, ఈ రెండు చివర్లు కలుసుకోవడం వల్ల మనకు ఏర్పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ సైడ్ ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ షుడ్ బి ఈక్వల్ టు సర్క్యూఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో ఇప్పుడు 2πr = a అంటే అప్పుడు 2r = మనకి ఏమవుతుందండి, a/π. ఈ 2rని మనం రాస్తే ఏం రాసుకోవచ్చు, డయామీటర్గా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ మనకి ఎంత అవుతుందండి, a/π అవుతుంది డయామీటర్. అదేవిధంగా సైడ్ ఎంత, a అవుతుంది. ఇప్పుడు రేషియో బిట్వీన్ డయామీటర్ అండ్ సైడ్ అన్నాడు కాబట్టి నేను కడుతున్నాను. వాట్ ద బేస్ డయామీటర్ మనకి ఇక్కడ a/π ఈజ్ టు వాట్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ a. సో ఏకి క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 1:π అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండ్రికల్ పిల్లర్ ఈజ్ 264 అన్నాడు. ఇట్స్ వాల్యూమ్ 924 మీటర్ క్యూబ్ అని ఇచ్చాడు. సో మనకి సిలిండ్రికల్ షేప్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక సిలిండర్ తీసుకున్నామో, మనం తీసుకున్నటువంటి ఈ యొక్క సిలిండ్రికల్ యొక్క రేడియస్ ఆర్, అదేవిధంగా హైట్ హెచ్గా తీసుకుంటే దీని యొక్క వాల్యూమ్ మనకి ఏమవుతుందండి, πr² అవుతుంది. అదేవిధంగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకి ఏమవుతుందండి, 2πrh అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇవ్వడం జరిగింది ఎంతండి, 264. అదేవిధంగా వాల్యూమ్ ఇవ్వడం జరిగింది ఎంతండి, 924. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం డయామీటర్ హైటు కట్టి, సో డయామీటర్కి హైట్కి ఉన్నటువంటి రిలేషన్ కావాలి. సో డయామీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ కాబట్టి 2r = h వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే నాకు ఈ కండిషన్స్ ఇచ్చాడో నేను ఏం చేస్తున్నానంటే వాల్యూమ్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వేస్తే నాకు ఏమవుతుంది, ఇక్కడ πr²h/2πrh ఈజ్ ఈక్వల్ టు 924/264. సో ఇక్కడ పై వాల్యూ, ఆర్ వాల్యూ, హెచ్ వాల్యూ క్యాన్సిల్ అయితే, సో ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుందండి, సో 11తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 11 88, 11 44. సో 11 24, 11 44. సో ఇంకా మనం క్యాన్సిల్ చేసుకుంటే 12 84, 12 24. సో ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతే ఆర్ వాల్యూ నాకు ఎంత వస్తుందండి, 7. ఎప్పుడైతే మనకి ఆర్ వాల్యూ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మనం హెచ్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా స్పష్టంగా ఇచ్చాడు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు మనకి, 2πrh ఈజ్ ఈక్వల్ టు 264. కానీ మనం ఫైండ్ చేసిన వాల్యూలో ఆర్ వాల్యూ ఫైండ్ చేసాము ఎంతండి, 7. కాబట్టి 7 సబ్స్టిట్యూట్ చేసుకుని నాకు ఏమొస్తుంది, హెచ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ 7కి క్యాన్సిల్ అవుతుంది. సో 11 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 11 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 4 6 24. సో హెచ్ ఈజ్ ఈక్వల్ నాకు ఎంత అవుతుందండి, 6 వస్తుంది. సో ఎప్పుడైతే నాకు ఆర్ వాల్యూ తెలిసిందో, హెచ్ వాల్యూ తెలిసిందో, నేను స్పష్టంగా దానికి రేషియో ఫైండ్ చేయొచ్చు కదా. ఇక్కడ 2r అంటే 2 × 7 హెచ్ వాల్యూ ఎంతండి, 6. సో 2 1 2 3. సో వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ డయామీటర్ అండ్ ఇట్స్ హైట్, 7:3 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ చేయడానికి మనకి కింద ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్స్ సఫిషియంట్ అని అడుగుతున్నాడు. సో మనం ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దీని యొక్క ఏరియా మనకి ఏమవుతుందండి, సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే, సో ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏబి, అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్. క్లియర్? సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఏమంటే, పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 30 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడండి, 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. కేవలం పెరిమీటర్ని ఉపయోగించుకొని మనం అయితే ఏరియాని ఫైండ్ చేయలేము. నెక్స్ట్ రెండో స్టేట్మెంట్ చూద్దాం. ద రేషియో బిట్వీన్ ద బేస్ అండ్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 5:12 అన్నాడు. అంటే మనకి ఏమని ఇచ్చాడు, సో ఇక బేసు ఇచ్చాడు, బేస్ ఎంత అన్నాడు, 5 పార్ట్స్ అన్నాడు. అదేవిధంగా హైట్ ఎంత అన్నాడంటే 12 పార్ట్స్ అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ రేషియో ఇచ్చాడో ఈ రేషియోని ఉపయోగించుకొని మనం ఏరియాని ఫైండ్ చేయగలమా? సో కేవలం మనం ఈ యొక్క రేషియోని బట్టి మాత్రం మనం ఫైండ్ చేయలేము. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా ఇచ్చాడో ఇది 5x అదేవిధంగా 12x అవుతుంది. సో మనకి ఏరియా కావాలంటే ఏమవుతుందండి, ½ × 5x × 12x అవుతుంది. సో ఈ వాల్యూ కాస్త మనకి 30x² అవుతుంది. కానీ ఇక్కడ x వాల్యూ ఏంటి మనకు తెలియదు.
క్లియర్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను, మనకి ఇచ్చినటువంటి పెరిమీటర్ ఎంత అన్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 30. ఈ కండిషన్ అప్లై చేసుకుంటే అవుతుందో చూద్దాం. ఎప్పుడైతే ఇది 5 అయిందో, ఇది 12 అయిందో, ఖచ్చితంగా ఇది ఏమవుతుందండి 13 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు మనం యాడ్ చేస్తే 5 + 12 + 13 ఏమవుతుంది, నాకు 30కి సమానం అవుతుంది. కాబట్టి సో నాకు ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంట్ని నేను కన్క్లూడ్ చేసుకొని ఈజీగా నేను వాల్యూని ఫైండ్ చేయగలను. తద్వారా మనకి x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి ఏరియా వాల్యూ మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్తో మనం ఫైండ్ చేయగలం. 3వ స్టేట్మెంట్ చూద్దాం. 3వ స్టేట్మెంట్లో ఏమన్నాడు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అన్నాడు. ఆఫ్ లెంత్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. దీంతో మనం ఫైండ్ చేయగలమా, ఫైండ్ చేయలేము. కారణం ఏంటి, రెక్టాంగిల్ ఆఫ్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్. ఓన్లీ లెంత్ తెలిస్తే మనం బ్రెత్ ఫైండ్ చేయడానికి అవకాశం ఉందా, ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. అలాగని మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కూడా తెలియదు. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్తో ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 and 2 మనం ఏరియాని కన్క్లూడ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో దీంతో మనం 60 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసుకున్నామండి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.